ఏం పిక్కుతావురా? మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు. ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎంసెట్ ర్యాంక్. నేను గెలవనివ్వను. సీఎం ఒప్పుకోడు. నారాయణ స్వామి ఎందుకు వస్తున్నాడు? నీ సీఎం నువ్వు చెప్తే వినడు, కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడు. ఉద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణం అవుతుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ. వాళ్ళు గెలిచాం అనుకున్నారు, కానీ అసలు యుద్ధం అప్పుడే మొదలైంది. ఇదొకటి చేయండి సార్. ఇప్పుడు ఏమంటారు మేడం? నేను ఊళ్ళోకి రాకపోయినా నేను చెప్పే చదువు వెళ్తే చాలంటారు. వెళ్తుంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. ఎంసెట్టా? చదవండి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. రేమన్నా మన ఎదరీతే ఎదురీతని చెబుదా, ముసిరే నిసిలో మురిసే మెరిసే ధృవతారల మౌనా. ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నా, భయంగా ఉంది, కొంచెం చూసి చెప్పవా? అనంతలక్ష్మి 43, మెడికల్. ఎన్ రాంబాబు 29, ఇంజనీరింగ్. సాధించావు బాలు. నీ స్టూడెంట్స్ సంతకాలు చేసి ఇచ్చారు నాకు, వచ్చి నన్నే ఊడిద్దాం అనుకున్నావా? త్రిపాఠి సార్, చాలా రోజుల క్రితం మీరు నాతో అన్నారు, జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్. ఆ బోర్డులో ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరికి వేలకి వేలు ఫీజు కట్టడం వల్ల ఈ ర్యాంకులు రాలేదు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీకొచ్చిన మార్కులు త్రిపాఠి ఇన్స్టిట్యూషన్స్ లో చదవటంలో చేయించు. మీరు వాళ్ళకి లక్షల లక్షల డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ర్యాంకుల్ని, వాళ్ళ గెలుపుని కొన్నారు. ఇది కూడా ఒక గెలుపేనా?